రాబోయే రోజుల్లో నల్గొండ జిల్లాను ఫుట్బాల్ క్రీడాకారుల హబ్గా తీర్చిదిద్దుతామని నల్గొండ జిల్లా యువజన క్రీడల అభివృద్ధి శాఖ అధికారి అక్బర్ అలీ తెలిపారు. కేవలం ఫుట్బాల్ క్రీడనే కాకుండా అన్ని క్రీడలను జిల్లాలో సమానంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో ఉమ్మడి నల్గొండ జిల్లా జూనియర్ ఫుట్బాల్ జట్టు ఎంపిక పోటీలను ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి, అధ్యక్షుడు బండారు ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబులతో కలిసి జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి అక్బర్ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని క్రీడా సంఘాల సహాయ సహకారాలతో నల్గొండ జిల్లాలో క్రీడలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. అందరూ సహకరిస్తే రానున్న రోజుల్లో నల్గొండ జిల్లాను క్రీడల హబ్గా మారుస్తానని చెప్పారు. అవుట్డోర్ స్టేడియంలో కేవలం 2-3 ఆటలను మాత్రమే క్రీడాకారులు ఆడుతున్నారని, రానున్న రోజుల్లో అన్ని క్రీడలను ఆడే విధంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. క్రీడాకారులు గెలుపు ఓటమితో నిమిత్తం లేకుండా తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణ, కవిత, ఓరుగంటి శ్రీనివాస్, దాసు, సునీత, ప్రవీణ్, సురేందర్, వెంకట్, గుర్రం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 28వ తారీఖు నుంచి నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ క్రీడలు నిర్వహిస్తుంది రాష్ట్ర శాఖ. అందులో భాగంగా నల్లగొండ ఉమ్మడి జిల్లా నుంచి ఫుట్బాల్ ప్లేయర్ సెలక్షన్ల ప్రక్రియగా ఈరోజు ఇక్కడ అందరం కూడా సమావేశం కావడం జరిగింది. ముఖ్యంగా అనేక మంది క్రీడాకారులు ఉత్సాహంతో ఇటు ఫుట్బాల్ అసోసియేషన్, ఇది పీఈటీల కృషితోటి, అదేవిధంగా డివైఎస్ఓ గారు అందరి కృషితోటి చాలామంది పిల్లలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారిలో మెరుగైన స్టూడెంట్స్ను సెలెక్షన్ చేసే బాధ్యత ఈ యొక్క సెలక్షన్ కమిటీకి ఉంటుంది. ఎందుకంటే రేపైతే ప్రైజ్ రావాలంటే ఈ సెలక్షన్ కమిటీ వాళ్ళు ఎలాంటి భేషజాలకు పోకుండా మంచి క్రీడాకారులను సెలక్షన్ చేసినప్పుడే మన నల్లగొండ జిల్లాకు, మన యొక్క అసోసియేషన్కు మంచి పేరు వస్తుంది. కాబట్టి ఈ యొక్క సెలక్షన్ టీంలో ఉన్న ఆ 3 సభ్యులకు మరొకసారి ఫుట్బాల్ అసోసియేషన్ నుంచి మంచి మెరికల్ లాంటి ఫుట్బాల్ క్రీడాకారులను సెలక్షన్ చేయాలని కోరుతూ ఈ యొక్క పాల్గొన్న క్రీడాకారులందరికీ కూడా సెలెక్ట్ కాని వాళ్ళు కూడా బాధపడద్దు. అనేక రకాల అవకాశాలు వాళ్ళకు ఉంటాయి. అనేక విధాలుగా ఈ యొక్క అసోసియేషన్ కానీ క్రీడా రంగం కూడా ప్రోత్సహిస్తుందని తెలియజేస్తున్నాం. ఫుట్బాల్ జూనియర్ సెలక్షన్ పెట్టారు నల్గొండ జిల్లాలో. సో ఈ ఉమ్మడి జిల్లా ఫుట్బాల్ సెలక్షన్ కూడా పీఈటీస్, కోచెస్ మరియు అసోసియేషన్ మెంబర్ అందరూ వచ్చారు. ఈ అసోసియేషన్ మీట్ ఫస్ట్ టైం నేను ఇక్కడ వచ్చిన తర్వాత చార్జ్ చేసిన ఫస్ట్ టోర్నమెంట్ సెలక్షన్ వచ్చాను. ఈ ఫెసిలిటీ చూశాను. రాబోయే రోజుల్లో కూడా మనకి నల్గొండ జిల్లాలో కూడా మంచి ఫుట్బాల్ హబ్ లాగా మన ఒక పిల్లలు కూడా మంచి ఆడి ఉద్దేశం పైకి తీసుకురావాలని చెప్పి కోరుకుని అన్ని గేమ్స్, నాట్ ఓన్లీ ఫుట్బాల్, అన్ని గేమ్స్ కూడా ఈ మన పీఈటీస్తో సహకారం తీసుకొని, అలాగే మన ఒలింపిక్ అసోసియేషన్, అలాగే మన అన్ని అసోసియేషన్ సెక్రటరీ, ప్రెసిడెంట్స్ అందరిని కోఆపరేట్ చేస్తే రాబోయే రోజుల్లో కూడా మనకి నల్గొండ కూడా ఒక స్పోర్ట్స్ హబ్ లాగా చేద్దామని చెప్పి ఆశిస్తున్నాను. సో మన గ్రౌండ్లో కూడా ఇప్పుడు ఈ పరిస్థితి ఎలా ఉందంటే ఒక గేమ్ 2 గేమ్లు ఆడుతున్నారు. రాబోయే రోజులు కూడా మనకి అన్ని గేమ్స్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ చేస్తానని చెప్పి ఉద్దేశంతో ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అలాగే స్పోర్ట్స్ అధికారి గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మేకల అభినవ స్టేడియంలో బాయ్స్ జూనియర్ రాష్ట్ర స్థాయి సెలక్షన్స్కి ముఖ్య అతిథిగా స్పోర్ట్స్ అధికారి గారు మన అలీ గారు వచ్చి ఉన్నారు. అలాగే మన అధ్యక్షులు బండారు ప్రసాద్ అన్న గారు, అలాగే బొమ్మపాల గిరిబాబు గారు, మా యొక్క ఈ యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క సెలక్షన్స్కి మేము అనుకున్న దానికంటే ఎక్కువ మంది క్రీడాకారులు పాల్గొనడం చాలా సంతోషదాయకం. మరి ఇటు యొక్క సెలక్షన్స్ పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని చెప్పేసి అసోసియేషన్ తరఫున కానీ, అధికారుల తరఫున కానీ, కోచ్లకి అలాగే బాధ్యులందరికీ కూడా పూర్తి స్థాయిలో ఇన్స్ట్రక్షన్స్ అందించడం జరిగింది. ఇప్పటికే జాతీయ, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో నల్గొండ నుంచి ఫుట్బాల్ క్రీడాకారులు రాణించడం అనేది అసోసియేషన్ గర్వించదగినటువంటి అంశం. ఇక రాబోయే రోజుల్లో కూడా మరి అధ్యక్షులు, అలాగే మా యొక్క బండారు ప్రసాద్ అన్న గారు, అలాగే మన యొక్క స్పోర్ట్స్ అధికారులు, అలాగే మన గిరిబాబు గారి యొక్క ఆధ్వర్యంలో, మిగతా కోచ్లు, సీనియర్ కోచ్ల యొక్క ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో వారికి ఈ యొక్క మౌలిక పదమైనటువంటి సదుపాయాల కల్పనలో కానీ, ఆర్థిక తోడుబాటు అందించడంలో కానీ అసోసియేషన్ ఎప్పటికప్పుడు వాళ్ళకు అందుబాటులో ఉంటుందని చెప్పేసి అసోసియేషన్ తరఫున తెలియజేస్తూ పూర్తిగా పారదర్శకంగా ఈ యొక్క సెలక్షన్స్ను నిర్వహించి నల్లగొండ పేరు ప్రఖ్యాతులు ఎగరవేసే విధంగా ఈ యొక్క విద్యార్థులు రాణించాలని చెప్పేసి ఇంకా రాబోయే రోజుల్లో కూడా మేము పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి తల్లిదండ్రులకు కూడా మరొకసారి మా అసోసియేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదం తెలియజేస్తూ ఉన్నాం. అభినవ్ స్టేడియంలో జూనియర్ ఫుట్బాల్ ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి సెలక్షన్ ప్రక్రియ నిర్వహించుకుంటున్నాం. ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ టీంని 28వ తారీఖు నాటి నుంచి నిజామాబాద్ జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించే క్రమంలో
ఫుట్బాల్ అసోసియేషన్ సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటూ ఈరోజు ఒక మెరుగైన జట్టుని రాష్ట్ర స్థాయికి పంపించడానికి మా యొక్క ప్రణాళికలు ఏర్పాటు చేసుకుందాం. ఇది నల్గొండ జిల్లాను ఫుట్బాల్ క్రీడల్లో అత్యున్నత స్థాయికి తీసుకుపోవడమే మా ఏకైక లక్ష్యం. ఆ రకంగా రాబోయే రోజుల్లో ఇదే నల్లగొండ పట్టణంలో రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ పోటీలు పెట్టడానికి కూడా మా యొక్క ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నామని తెలియజేసుకుంటూ ఈ యొక్క సెలక్షన్ ప్రక్రియకు ముఖ్య అతిథిగా వచ్చేసిన డివైఎస్ఓ గారికి అలాగే అసోసియేషన్ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, క్రీడాబంధాలు. అండర్ 19 ఫుట్బాల్ ప్లేయర్స్ని ఈరోజు ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులు శ్రీ అక్బర్ అలీ గారు, డివైఎస్ఓ నల్గొండ, మరియు బండార్ ప్రసాద్ సార్ గారు, గంట్ల అనంతరెడ్డి సార్ గారు, మరియు సెక్రటరీ మన బొమ్మపాల గిరిబాబు గారు రావడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మనం నిర్వహించుకున్నాము. ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశము మెరుగైన క్రీడాకారులని మన ఇంటర్ స్టేట్ ఛాంపియన్షిప్కి పంపించడం. నల్గొండ ఫుట్బాల్ అసోసియేషన్ ఎన్నో పతాకాలు కూడా, ఎన్నో సక్సెస్ నేషనల్ ప్లేయర్స్ కూడా నల్గొండ ఫుట్బాల్ అసోసియేషన్ పంపడం జరిగింది. సో అదే క్రమంగా ప్రతి ఒక్కరికి అవకాశం రావాలి అని చెప్పేసి ప్రతి ప్లేయరు ఎవరు ఉన్నా కూడా ఇలాంటి అవకాశం సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా ఇక్కడ ఇంటర్ స్టేట్ వెళ్ళే మన ప్లేయర్స్కి శ్రీ ఒరుగంటి రాములు ఫౌండేషన్ ద్వారా మా తరపు నుంచి నేను స్పోర్ట్స్ డ్రెస్ అండ్ కిట్ నేను స్పాన్సర్ చేస్తున్నాను.